తల్లిగా ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, నీ కుటుంబాన్ని, సంస్కారాన్ని, సంస్కృతిని కూడా రక్షించేది ఒక తల్లే. కానీ ఆ తల్లి పాత్ర తల్లి ఎంతవరకు వహిస్తుందో ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించండి. ఎందుకని ఈవేళ మన హిందూ ధర్మం బాగుపడ్డాదంటే రామాయణ కాలంలో సీతాదేవి, అలాగే మన యొక్క హిందూ ధర్మం రక్షించబడ్డాడంటే మన యొక్క కలియుగంలో ఛత్రపతి శివాజీ తన తల్లి జీజాబాయి, అదేవిధంగా స్వామి వివేకానందని కన్నటువంటి తన తల్లి భువనేశ్వరిదేవి. మరి ఆ తల్లిలో కదా తీర్చిదిద్దారు కొడుకుల్ని. మరి మీ పిల్లల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. మనం ఇక్కడికి రావడం మంచిదే, కానీ ఇక్కడి నుంచి జ్ఞానాన్ని పట్టుకెళ్తే అప్పుడే నువ్వు రాముడిని, సీతాదేవిని నువ్వు స్మరించుకున్నట్టు, అప్పుడే నిజమైన రామభక్తుడు అయినట్టు. ఒక్కసారి ఆలోచించండి. మేము మీలా పెళ్ళిళ్ళు చేస్తున్న పిల్లలకి అనగలం కదండి. మరి ఎందుకండి మేము ఇలా ఉండిపోవడానికి కారణం? కాబట్టి మన హిందువులందరూ కూడా దారి తప్పుతున్నారు, గోడలు దూకుతున్నారు, గోడలు దూకు కొంపైపోతున్నారు. ఆ కొంపైపోయి ఏం చేస్తున్నారు? ఆ కొంపుని మన కొంపల దగ్గర తెచ్చి అందిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలకి చైతన్యం రగిలించాలంటే, అరే బాబు, రాముడు పలానా దగ్గర తిన్నాడు, పలానా దగ్గర పడుకున్నాడు, పలానా దగ్గర జీవించాడు, పలానా దగ్గర పుట్టాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలిగిన రోజే నిజంగా రాముడు ఉన్నాడని పిల్లల్లో ప్రగాఢ విశ్వాసం మెదడులో నాటుతుంది. అటువంటి ధర్మాన్ని, హిందుత్వాన్ని ప్రచారం చేయడం కోసం సాధువునాం దర్శనం పుణ్యం, సాధువునాం స్పర్శ పాపహారు. సాధువుని చూస్తేనే సగం పాపం పోతుంది. సాధువుని దర్శించుకొని సాధువు యొక్క పాదాలు తాకితేనే నీలో సగం పాపాలన్నీ కూడా హరిస్తాయి. అటువంటి గొప్ప పుణ్య ప్లేస్లో మీకు రెండు అదృష్టాలు. ఒకటి, సీతాదేవి నడియాడిన ప్రదేశంలో మీరు అడుగు పెట్టారు. సాక్షాత్ ఆ యొక్క సీతారాముల వారి యొక్క ప్రచారం చేస్తున్న సాధువు దర్శనం కూడా కలిగిందంటే మీరందరూ గత జన్మలో పుణ్యం చేసుకున్నారు. కాబట్టి మీరెవరు పాపులు కాదు. మీరందరూ పాపులా? పాపులా మీరెవరైనా కాదు. మనందరం కూడా పుణ్యాత్ములే. ఎలాగనుకున్నారు చూడండి, వేదంలో ఒక మాట ఉంటుంది, నేను చెప్పినట్టు చెప్పండి. అమృతపుత్ర, అందరూ చెప్పాలి, అమృతపుత్ర. మనందరం కూడా అమృతం నుంచి పుట్టాం కాబట్టి ఎవరు పాపాలు చేయలేదు. ఒకవేళ పాపాలు చేసామో అనుకుందాం, మనకు తెలుసో తెలియక మన జీవన విధానంలో మన పిల్లల్ని, మన భార్యని, మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పాపం చేసినా కానీ ఇలాంటి ప్రదేశాలకు వచ్చి అమ్మా సీతాదేవి నేను చేసిన పాపాలను క్షమించమ్మని చెప్పి మనం అడుక్కుంటామా లేదా? ఎవరో వచ్చి మనకు చెప్పాలంటే మనం చెప్పుకుంటున్నాం కదా.